కామారెడ్డిలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామన్న విషయాన్ని మనందరికీ తెలుసు. ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోతానని చెప్పడం ప్రతి ఒక్కరూ నమ్మి ఓట్లు వేసి గద్దెక్కినటువంటి రేవంత్ రెడ్డి మరి ఈ రోజు మాట మార్చి నేను స్థానిక ఎలక్షన్లను నిర్వహిస్తానని చెప్పడం ఎంతవరకు సమంజసమని వాపోయారు. అట్లా పోతే బీసీలను మోసం చేసి అవుతుందన్నారు. బీసీలను మోసం చేసే సహించబోమని అన్నారు. ఖచ్చితంగా మరి 2 ప్రభుత్వాలు దిగి రావాల్సిందని, దిగి వచ్చి బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. బిల్లును 2 సభలలో ఆమోదింపజేసి గవర్నర్ దగ్గర ఆమోదించబడ్డ తర్వాత రాష్ట్రపతి దగ్గరికి పోయి బిల్లు పోవడం జరిగిందని చెప్పడం, మరి నిజంగా బిల్లు రాష్ట్రపతి వద్దకు పోయినట్లయితే జీవో తీసుకొచ్చారా? రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోవాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే జూలై 17వ తారీఖున రైలు రోకో చేస్తామన్నారు. బీసీల రిజర్వేషన్ ఇవ్వకపోతే రైలు రోకో చేస్తామన్నారు. రిజర్వేషన్లు కాకుండా మీరు ఎలక్షన్లకు పోయినట్లయితే రైలు రోకో చేస్తామని అన్నారు. బీసీ సామాజిక వర్గం మొత్తం ఆమె వెంబడి ఉండి బీసీల హక్కులను సాధించుకునేంత వరకు ఖచ్చితంగా రైలు రోకో నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అదేవిధంగా జూలై 15, 16, 17 తారీఖుల్లో రైలు ప్రమాణం చేస్తే తెలంగాణ నుంచి ఎక్కడికైనా వచ్చే రైళ్లలో ప్రయాణం చేసే ప్రయాణికులంతా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ప్రయాణాలు రద్దు చేసుకోవడమే మంచిదని అన్నారు. ఎందుకంటే తమ ఎన్నో రోజుల కుల రిజర్వేషన్ లేక బీసీలకు నిజంగా చాలా విధాలుగా అన్యాయానికి గురవుతున్నామన్నారు. అదేవిధంగా బీజేపీ పార్టీకి కూడా బాధ్యత ఉందన్నారు. రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉందని, పార్లమెంట్ లో బిల్లు ఆమోదింపు చేసి 42% రిజర్వేషన్లు ఇచ్చి బీసీలకు న్యాయం చేయాలన్నారు. బీజేపీకి కూడా బాధ్యత ఉందని అన్నారు. మరి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలన్నారు. మరి కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తారన్న విషయాన్ని మనందరికీ తెలుసు. మరి రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లకు పోతానని చెప్పడం గిట్లా ప్రతి ఒక్కరు నమ్మి మరి బీసీలంతా ఓట్లేసి గద్దెనెక్కించినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు మాట మార్చి నేను స్థానిక ఎలక్షన్లకు పోతాను, స్థానిక ఎలక్షన్లు చేస్తాను, నిర్వహిస్తాను అని చెప్పడం నిజంగా చాలా విడ్డూరకరంగా ఉంది. మరి అట్లా పోయినట్టయితే మాత్రం బీసీలను మోసం చేసినట్టయితే, బీసీలను మోసం చేస్తే సహించబోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఖచ్చితంగా మరి 2 ప్రభుత్వాలు దిగి రావాల్సిందే, దిగొచ్చి బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లకు పోవాలని చెప్పేసి బీసీల డిమాండ్ నడుస్తుంది. మరి అదేవిధంగా ఈరోజు బిల్లును మరి 2 సభలలో ఆమోదింపజేపి ఆ తర్వాత గవర్నర్ దగ్గర ఆమోదించబడిన తర్వాత రాష్ట్రపతి దగ్గర బిల్లు పోయిందని చెప్పడం జరుగుతుంది. మరి నిజంగా బిల్లు పోయినట్టయితే మరి మీరు జీవో తీసుకొచ్చైనా సరే రేపు స్థానిక ఎలక్షన్లలో 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చిన తర్వాతనే పోవాలి. నిజంగా అట్లా కాకుండా మీకు ఎవరు అడ్డొస్తున్నారు, అసలు మీకు జరుగుతున్న ఇబ్బంది ఏంది, రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి ఈరోజు బీసీ సామాజిక వర్గం మొత్తం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది, మేము డిమాండ్ చేస్తుంది ఇట్లా. ఎందుకంటే మీరు నిజంగా మీకు కనుక మీరు 42% రిజర్వేషన్ ఇచ్చుట్లా మీకేమైనా ఇబ్బంది వచ్చి ఎవరన్నా ఎక్కడన్నా కోర్టులకు కానీ అప్పీళ్ళకు కానీ పోయినట్టయితే ఏ కులం అయితే పోతుందో ఆ కులాన్ని మేము మా బీసీలకి వెళ్ళి వెలివేస్తామని చెప్పడం ఇలా జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మరి గతంలో కానీ మొన్న కానీ మరి కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ గారు జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు మరి యూపీఎఫ్ మరి ఈ రెండిట్ల సంయుక్త ఆధ్వర్యంలో మొన్న మెదక్లో జరిగిన రౌండ్ టేబుల్ బీసీల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ఒక పిలుపునివ్వడం జరిగింది. జూలై 17వ తారీఖు నాడు రైలు రోకో చేస్తాం, బీసీ రిజర్వేషన్ ఇవ్వకుండా కనుక మీరు ఎలక్షన్లో పోయే ప్రయత్నం చేసినట్టయితే రైలు రోకో చేస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గం మొత్తం ఆమె వెంబడి ఉండి మా బీసీ హక్కులను సాధించుకునేంత వరకు ఖచ్చితంగా ఏ పిలుపునిచ్చినా కానీ ఖచ్చితంగా ఆ మెంబర్ ఉండి పిలుపును కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి 15, 16, 17 తారీఖు నాడు ప్రయాణం చేసే రైల్లో ప్రయాణం చేసే తెలంగాణ నుండి కానీ ఎక్కడి నుండి కానీ తెలంగాణకు వచ్చే రైల్లో కానీ రైల్లో ప్రయాణం చేసే ప్రయాణికులంతా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఆ రోజు ప్రయాణాలు రద్దు చేసుకోవడమే ఉత్తమం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే మా ఎన్నో రోజుల కోరిక మాకు రిజర్వేషన్ లేక బీసీలు నిజంగా చాలా అన్ని విధాల అన్యాయానికి గురవుతారు కాబట్టి రిజర్వేషన్ కావాలన్న ఉద్దేశంతో ప్రతి బీసీ కులాలు సబ్బండ వర్గాలు మరి కలిసి వస్తున్న కులాలు కానీ మాకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఇట్లా ఎంతైనా ఉంది. లేకపోయినట్టయితే కొన్ని కులాలు అయితే నిజంగా చెప్పాలంటే కనీసం ఎంపీటీసీ వార్డు మెంబర్ లేని కులాలు ఇట్లా ఎన్నో కులాలు ఉన్నాయి బీసీలల్లో.
మరి అలాంటి కులాలు ఇట్లా ఈరోజు 42% రిజర్వేషన్ ఇచ్చినట్టయితే వాళ్ళకు రిజర్వేషన్ పరంగా వాళ్ళు రాజకీయంగా కానీ ఉద్యోగపరంగా కానీ విద్యాపరంగా కానీ అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. రిజర్వేషన్ ఇచ్చేంత వరకు ఇట్లా ఎలక్షన్లకు పోవద్దని చెప్పేసి ఇట్లా మేము డిమాండ్ చేస్తున్నాం. నిజంగా కనుక మొండికి పోయి మీరు రిజర్వేషన్లకు మొండికి పోయి రిజర్వేషన్ చేయకముందుకే స్థానిక ఎలక్షన్లకు పోతే ఖచ్చితంగా మా బీసీ బిడ్డలంతా ప్రతి ఊర్లో ఎక్కడికక్కడ మరి అసలు మీరు లెక్క పెట్టలేని నామినేషన్లు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పోస్టుకు 200 నామినేషన్లు వేస్తామని చెప్పేసి ఇట్లా ఖచ్చితంగా వేస్తామని చెప్పేసి ఇట్లా మేము ఈరోజు సవాల్ విసురుతున్నాం. ఖచ్చితంగా మరొకసారి రేవంత్ రెడ్డి గారు పునరాలోచించాలి. ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే పోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. నిజంగా అదేవిధంగా బీజేపీ మీ దగ్గర బాధ్యత ఉంది. మరి రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉంది. మరి పార్లమెంట్లో బిల్లు ఆమోదింపజేసి 42% రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు ఇట్లా న్యాయం చేయవలసిన బాధ్యత ఇట్లా బీజేపీ ప్రభుత్వం మీద ఇట్లా ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకోవడం. మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లో పోవాలని చెప్పేసి మా డిమాండ్.